మోడల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. P3 మోడల్ ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇలా చూడండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ. మరి ఢిల్లీ అనేది భారతదేశానికి రాజధాని. మరి వాళ్ళకి ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి డబ్బులు లేవా? భారతదేశానికి రాజధాని అయిన ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు. ఈ పద్ధతి ద్వారా ప్రైవేటు వాళ్ళు త్వరగా డబ్బులు పెడతారు, త్వరగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారు. దాని ద్వారా ఉపాధి వస్తుంది, దేశానికి ఉన్నత స్థానం వస్తుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, ఇది కూడా చూడండి, ఇది కూడా P3. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, ఇది కూడా P3. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాదు, ఇదిగోండి GMR ఉంటుంది ఇక్కడ. GMR వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్. GMR వాజ్ రెస్పాన్సిబుల్. ఇది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా GMRఏ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీలు P3 చేస్తే మాత్రం ఉపసం వచ్చేస్తుంది. మీకు ఎగిరిగిరి పడిపోతున్నారు, ఇనో ప్యాకెట్లు తాగేస్తున్నారు. మరి భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి అధికారికంగా గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని పరిపాలిస్తుంది కదా. అవేమి రాష్ట్రాలు కదా.